ओम गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेव महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। అమ్మ ఈ ఓం శివశక్తి పీఠం గాదరాడ ఈ రాజమండ్రికి 27 కిలోమీటర్లు ఉన్న కోరుగొండ దగ్గరలో కోరుగొండ నుంచి 7 కిలోమీటర్లు ఉన్న గాదరాడ గ్రామంలో ఓం శివశక్తి పీఠం అనే గుడి ఉంటుందమ్మా. అది 54 దేవాలయాలు 84 దేవతామూర్తులతో కొలువై ఉన్న ఏకైక శైవ వైష్ణవ పుణ్యక్షేత్రం తల్లి. ఈ క్షేత్రంలో ఇవాళ శని త్రయోదశి సందర్భంగా శ్రీ జ్యేష్ఠాదేవి సమేత శనీశ్వర స్వామి వారికి తైలాభిషేకం తిలదానాలు కానీ అనేక భక్తులు అనేక సంఖ్యలో భక్తులు వచ్చి విశేషంగా అభిషేకాలు అర్చన చేస్తున్నారమ్మా. ఇక్కడ నవగ్రహాలు ఎలా ఉంటాయి అంటే సతీ సమేతంగా వాహన సమేతంగా ఉంటాయి తల్లి. అంటే సతీ సమేతం అంటే భార్యాభర్తలు గ్రహాల వాహనాలతో కొలువై ఉన్నారమ్మా. ఇక్కడ చాలా విశేషంగా ఉంటుంది. ఇక్కడ అనేక సంఖ్యలో అనేక భక్తులు వచ్చి స్వామివారిని కానీ అలాగే శనీశ్వరుడు కానీ తైలాభిషేకం తిలదానాలు తైలాభిషేకాలు అన్ని కఠినంగా చేసుకున్నారు తల్లి. ఓం నమ శివాయ. అంటే శనీశ్వరికి చాలా విశేషమైందమ్మ ఇది. ఈ శని త్రయోదశి అనగానే నవగ్రహాలు అంటే చాలామంది భయపడిపోతారు. ఈ నవగ్రహాలు గ్రహబలం లేకపోతే మనం ఎలాంటి ఏ కార్యక్రమం చేసినా కూడా మనకి అనుగించదమ్మా. ఈ నవగ్రహాలకి శివాలయంకి వెళ్ళగానే ముందు నవగ్రహాలు ప్రదక్షిణ చేసుకొని శివన్ దర్శనం చేసుకోవాలి తల్లి. అందులో శనీశ్వరికి విశేషమైన శని త్రయోదశి. ఈ శని త్రయోదశి రోజు శనీశ్వరికి తైలాభిషేకం చేసుకున్న వల్ల ఏలినాడు శని దోషాలు కానీ అర్ధాష్టమి శని కానీ ఎలాంటి గ్రహదోషాలు సమస్యలు చికాకులు కానీ ఎలాంటివి కానీ ఆరోగ్య బాధలు కానీ ఉండవమ్మా. ఇవాళ చాలామంది శనీశ్వరికి దర్శనం చేసుకుంటే చాలా విశేషంగా ఉంటుంది. ఓం నమ శివాయ. శని త్రయోదశి పూర్వాషాఢ నక్షత్రం ఉన్న వాళ్ళు ధనుస్సు రాశిలో పుట్టిన వాళ్ళు ఈ శనీశ్వరికి ఇవాళ అభిషేకాలు అర్చనలు చేసుకుంటే వాళ్ళకి ఏలినాడు అర్ధాష్టమి శని ఏమున్నా కూడా పోతాయి తల్లి. ఈ శని ప్రభావం వల్ల ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి ఎలాంటి రుణబాధలు శని దోషాలు కానీ ఏమి ఉండదు. ఓం నమస్తే. కళ్యాణం కానీ ఉద్యోగం కానీ మా శనీశ్వరికి చేసుకుంటే ఎలాంటి కళ్యాణం కాని వాళ్ళు కూడా కళ్యాణం అవుతున్నాయి. వాళ్ళు చాలా విశేషం శని త్రయోదశి. ఇది కాకుండా రేపు ఈ నెల ఆగస్టు నెల 31వ తారీఖు అమావాస్య ముందు వచ్చే శని త్రయోదశి ఇంకోటి ఉంది. ఆ రోజు అమావాస్య ముందు త్రయోదశి చాలా పవర్ఫుల్. ఆ రోజు పుష్పమి నక్షత్రం వాళ్ళు ఈ స్వామివారికి తైలాభిషేకం కానీ తిలదానాలు కానీ చేసుకుంటే చాలా విశేషంగా అలాంటి గ్రహదోషాలు సమస్యలు ఉండవు. పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే పెళ్ళిళ్ళు కూడా అవుతాయమ్మా. అలాగే ఆరోగ్య బాధలు ఏమైనా ఉంటే ఆరోగ్య బాధలు తగ్గిపోతాయమ్మా. రుణ బాధలు కానీ శత్రు బాధలు ఉన్నా కూడా ఈ స్వామివారికి చాలా విశేషమైన వాడు శనీశ్వరుడు, చాలా గొప్పవాడు అమ్మా. ఓం నమ శివాయ. ఈ శనీశ్వరికి చాలా విశేషం. ఈ శనీశ్వరికి శని త్రయోదశి కాకుండా ప్రతి శనివారం కూడా పెళ్లి కాని వాళ్ళు ఆరోగ్య బాధలు ఉన్నవారు రుణ బాధలు ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు. అది ఒక 4 వారాలు అవ్వచ్చు. ఎవరు శక్తి కొలది 4 వారాలు అయితే 4 వారాలు 3 వారాలు అయితే 3 వారాలు లేదా 11 వారాలు అయితే 11 వారాలు ఈ శనీశ్వరికి చేసుకోవడం వల్ల చాలా విశేషంగా ఉంటుందమ్మా. ఈ నవగ్రహాలు ప్రదక్షిణ చేసుకోవడం వల్ల నవగ్రహ దోషాలు నవగ్రహ సమస్యలు చికాకులు రుణబాధలు కూడా ఏమి ఉండవు. ఈ శనీశ్వరికి చేసుకోవడం కల సామాన్లు ఏమిటంటే శనీశ్వరికి తైలం అనగానే నల్ల నువ్వులు గానుగ నూనె అంటాం కూడా దాన్ని. గానుగ నూనెతో కానీ తెల అంటే నల్ల నువ్వులు, అలాగే నవధాన్యాలు, అలాగే కొబ్బరికాయ, నల్ల జాకిరి మొక్క, అలాగే కర్పూరం అగరబత్తి, అలాగే మనము దోషాలు సముక్తి అవటానికి నిర్మూలన అవటానికి తుప్పెక్కిన ఇనుప ముక్క తీసుకొచ్చి మన దరిద్రాన్ని పోగొట్టుకోవడానికి ఇనుముక్క స్వామివారి ముందు పాదాలు పెట్టేస్తే ఆ దోషాలు రుణబాధలు కానీ ఇంట్లో సమస్యలు చికాకులు కానీ పోతాయన్నమా. ఓం నమ శివాయ. శివాయ శివాయ ఓం నమ 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 శివాయ
आदित्याय सोमाय मंगलाय बुधाय च बुध शुक्र शनि बुधेच्च राहवे केतवे नमः। ओम जवाग संकासं काश्यपेयं महादित्यं तमोदिं सर्वपापाग्नं रजोष्मदिवाकरं दधि शङ्कतुषारावं क्षिरोधन्मव संभवं नमामि शिशं सोमं शम्भो गुणभूषणं धरणी गत्पसम्भूतं विद्युत्कान्तसमप्रभं कुमारं शक्तिहस्तं तं मङ्गलं प्रणमाम्यं प्रें कलिकास्यमरूपेण प्रतिमं भूतं सौम्यं सौम्यं गुणोपेतं तं भूतं प्रणमाम्यं देवानां च ऋषीणां च कृतिकानिसन्दीपं बुद्धिमन्तं त्रिलोकेशं तं नमामि बृहस्पतिं हिमकुन्दमलालाभं दैत्यानं परं गुरुं सर्वशास्त्रवक्तकारं भार्गवं प्रणमाम्यं नीलाञ्जनसमाभासं रविपुत्रमाग्रजं छायामार्ताण्डसम्भूतं तं नमामि शनीश्वरम् अर्धकायं महावीरं चन्द्रादित्यविमर्दनं सिंहिकागर्भसम्भूतं तं राहुं प्रणमाम्यं फलास्वशङ्कासं तार्कागरमस्तकं रौद्रं रौद्रात्मकं घोरं तं केतुं प्रणमाम्यं आदित्याय सोमाय मंगलाय बुधाय च గురు శుక్ర శని బుధేచ్ఛ రాహవే కేతవే నమః। శ్రీ ఆదిత్య నవగ్రహాలకి స్తోత్రం తల్లి। ఈ స్తోత్రాన్ని చదువుకున్నా అలాగే విన్నా కూడా ఇంట్లో ఎలాంటి సమస్యలు చికాకులు రుణ బాధలు కానీ ఏమి ఉండమ్మా। ఓం నమ శివాయ। ప్రభం దేవాగ్నం ప్రభో దేవస్య సహస్రవేధాన్యం ప్రభో ఆగ్నం ప్రభో దేవః తన్నో దేవస్య బలాన్యం ప్రభం ధన్యోగ్నం ప్రభో దేవః ప్రభో ఆప్యోధా సహస్రవే తన్నో దేవః సహస్రవే ధన్యోగ్నం ప్రభం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శని బుధేచ్ఛ రాహవే కేతవే। జై బోలో శనీశ్వర మహారాజ్ की जय।